ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం సెప్టెంబర్ 25న ప్రీమియర్స్ బుధవారం రాత్రి పడిన ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు 145 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోని అతిపెద్ద ఓపెనింగ్గా నిలబడింది. ఇక నిన్న శుక్రవారం 2వ రోజు వర్కింగ్ డే ఆటోమేటిక్గా కలెక్షన్స్ తగ్గుతాయి. సో నిన్న కేవలం 29 కోట్లు మాత్రమే వచ్చాయి. టోటల్గా 2 రోజుల్లో ఓజీ సినిమా 174 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 18 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మనకు వచ్చేసి 16 కోట్ల గ్రాసు, ఇక ఆ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి 17 కోట్ల గ్రాసు, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి 11 కోట్లు, ఇక గుంటూరు నుంచి 10 కోట్ల గ్రాసు, కృష్ణా నుంచి మనకు 9 కోట్ల గ్రాసు, నెల్లూరు నుంచి 5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా 109 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 11 కోట్ల గ్రాసు, ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 4.5 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 46 కోట్ల గ్రాసు. టోటల్గా 2 రోజుల్లో ఓజీ సినిమా ప్రీమియర్స్తో కలిపి 174 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాసు. ఇంతకుముందు భీమ్లా నాయక్ 157 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే టోటల్ రన్లో ఈ సినిమా 2 రోజుల్లోనే 174 కోట్లు వచ్చాయి. ఇక ఈ 174 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 30 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 54 కోట్ల కొంటే 30 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లో. మరో 24 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 24 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి తెలంగాణలో అంటే మరో 48 నుంచి 50 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 13 కోట్ల షేర్ రావాలి రాయలసీమ జిల్లాల్లో అంటే 26 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది 2 రోజుల్లో. ఇంకా 12 కోట్ల షేర్ రావాలి అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్ర జిల్లాల్లో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి ఈస్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 6 కోట్లు వెనక్కి వచ్చేసింది. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి గుంటూరులో అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో అంటే 3 కోట్ల షేర్ అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 2.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4.5 కోట్లు షేర్ రావాలంటే మరో 9 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 145 కోట్ల కొంటే మొదటి 2 రోజుల్లో 78 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 77 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 78 కోట్లు షేర్ వెనక్కి రావాలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే. 78 కోట్ల షేర్ రావాలి అంటే మరో 150 నుంచి 160 కోట్లు గ్రాస్ రావాలి. అంటే ఇప్పటికీ 50% వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని 10 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చింది. మేజర్గా కర్ణాటక నుంచి వచ్చాయి. తమిళనాడు, కేరళ, హిందీలో కలెక్షన్స్ లేవు. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి పాన్ ఇండియా లెవెల్లో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల కొంటే ఇక్కడ 23 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో ఆల్రెడీ సూపర్ హిట్ అయింది ఓవర్సీస్ వరకు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 174 కోట్ల కొంటే మొదటి 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 109 కోట్లు ఉంది. అంటే మరో 108 కోట్లు ఉంది. అంటే ఇంకా 67 కోట్లు వెనక్కి రావాలి సినిమా ఓవరాల్గా హిట్ అవ్వాలంటే. 67 కోట్ల షేర్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 134 170 అంటే 140-150 కోట్లు గ్రాస్ రావాలి ఇంకా సినిమా ఓవరాల్గా హిట్ అవ్వడానికి. ఈరోజు శనివారం 3వ రోజు, ఈరోజు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ బాగా పెరుగుతాయి.
సో ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా 200 కోట్లు దాటుతుంది గ్రాస్. సో మొదటిసారి పవన్ కళ్యాణ్కి 200 కోట్ల సినిమా కాబోతుంది గ్రాస్ పరంగా. ఇక రేపు ఆదివారంతో దగ్గర 250 వరకు వెళ్తుంది సినిమా. సో 250 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి. ఇక ఆ తర్వాత మనకు మొదటి వీక్లో లేదా రెండవ వీకెండ్లో, అంటే మొదటి 10 రోజుల్లో సినిమా నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 300-350 వచ్చేసి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఒకటే ప్రాబ్లం వచ్చేసి అక్టోబర్ 2న మనకు దసరా రోజు కాంతారా 2 సినిమా రిలీజ్ ఉంది. సో ఆ సినిమా వల్ల దెబ్బ పడితే పడవచ్చు. ఆ సినిమా లేకపోయింటే స్మూత్గా అయిపోయేది. బట్ ఆ సినిమా అద్భుతంగా ఉండి కలెక్షన్స్ కొల్లగొడితే మన ఓజీకి కలెక్షన్స్కి బ్రేక్ పడవచ్చు. సో ఒక 125 కోట్ల షేర్ వరకు అయితే డోకా లేదు. మిగతా 50 కోట్ల షేరు మొత్తం 175 రావాలి. అంటే మరో 100 కోట్ల గ్రాస్కి ఇబ్బంది పడవచ్చు కాంతారా సినిమా వల్ల. ఒకవేళ ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించకపోతే ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. మరి చూడాలి. మరి బేసిక్గా ఈ శని ఆదివారాల్లో వచ్చే కలెక్షన్స్ కీలకం. చూడాలి మరి ఎంత కలెక్ట్ చేస్తుందో. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయిన 2 రోజుల్లో 174 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 108 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 174 కోట్లకు అమ్మారు. అందులో 108 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి. మరో 67 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది కమర్షియల్గా. అంటే 167 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 130 నుంచి 140 కోట్లు గ్రాస్ రావాలి. అవన్నీ మేజర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. సో మరి చూడాలి మరి. ఓకే, బాయ్.